దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున మరొకసారి ప్రభు యొక్క సాన్నిధ్యములోనికి మనం కూడుకొని దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుడిచ్చు వాగ్దానము ఈ ఉదయకాలమున ప్రియులారా, మరి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనతో వచ్చువారు ప్రభు అయినటువంటి మరి దేవుడైనటువంటి యేసుక్రీస్తు, తండ్రియు కుమారు పరిశుద్ధాత్మం త్రిత్వములో ఏకత్వం కలిగినటువంటి దేవుడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని మరి ఇక్కడ యెహోషువకు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మోషే తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకొని యెహోషువని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలును స్త్రీలనేమి, పిల్లలనేమి, పెద్దలనేమి ప్రతి ఒక్కరిని పోగు చేసి దేవుని విషయాలు వారికి అందించడం, దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలియచేయడం, దేవుని యొక్క వాక్యము మరి వారికి ఖండితముగా ధర్మశాస్త్రాన్ని బోధించినట్లుగా దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజంగా యెహోషువ చెప్పిన ప్రతి మాటకు కూడా మరి ఇశ్రాయేలులు లోబడి వారు జీవించినట్లుగా మరి నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుటకు తగిన వారిగా కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా యెహోషువ ఆజ్ఞాపించిన విషయాలన్నీ కూడా ఆయన అనుసరించే మరి దేవుడు చెప్పిన కట్టడలు, ఆ నిబంధన, మరి నిజంగా ఆ ధర్మశాస్త్ర విధులను వారందరూ గైకొన్నట్లు కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందుకే మరి యెహోషువకు అంటున్నాడు దేవుడు, యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, నువ్వు భయపడొద్దు, నువ్వు జడేయొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నేను నీకు తోడై ఉండి నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని కూడా నేను నీకు ఇస్తానని చెప్పినటువంటి ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని యెహోషువ ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ వస్తున్నాము. స్త్రీలను, పిల్లలను, పురుషులను మరి దేవుని ఆజ్ఞలను, తన ధర్మ విధులను వారందరికీ తెలియచేసినట్లుగా వారందరినీ ఒక దగ్గర పోగు చేసి దేవుని వాగ్దానాలను, దేవుని ఆ న్యాయ విధులను, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని మాట వినటం వలన, దేవునికి లోబట్టం వలన అనేక మంది ఇశ్రాయేలులు ఆ ప్రభు సన్నిధిలో కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలమున మనం కూడా అనుదినము వింటున్నటువంటి ఈ దేవుని వాక్యమును అనుసరించి, అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా అని రాయబడ్డది వాక్యం. వింటే కాదని విన్నటువంటి వాక్య ప్రకారంగా జీవించాలని మరి ప్రభు ఆశపడినటువంటి రీతిగా విన్నటువంటి వాక్యాన్ని గ్రహిద్దాం, ఆలోచిద్దాం, వాక్యానుసారంగా జీవించడానికి పదే పదే మనం ప్రయత్నం చేసి అన్ని విషయాలలో కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందే ప్రజలుగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాను. ఈ 2026లో ఈ 3వ నెలలో మనం అత్యధికంగా దీన్ని మరి ఈ నెలలోనే మనం ప్రారంభించి ఉన్నాం కనుక మరి ఆ కార్య ఆరంభము కంటే కార్య అంతము గొప్పదని మరి దేవుని వాక్యములో రాయబడి ఉంది. మరి దీన్ని నడిపిస్తున్న సహాయకుల కొరకును ఇవన్నీ మరి ఆ చేస్తున్న పనిని బట్టి దేవుడు ఎక్కువగా మనం దేవుని చేత ఆశీర్వాదం పొందాలని ఈ సంవత్సరం మరి జీటీఎం సంఘస్థులే గాక మనం విన్నటువంటి మాటలు ఇతరులకు షేర్ చేసి మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేకులకు తీసుకుని రావడానికి కారకులుగా ఉండాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలను దేవుని సన్నిధిలో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ తోడు, నీ దేవుడని యెహోవాయే నీ తోడు వచ్చువాడని మీరు రాయించినటువంటి నీ గ్రంథములోని వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మాతో వచ్చువాడవు నీవు నాయన, మమ్మల్ని కనికరించువాడవు, బలపరచువాడవు తండ్రి. నీ యొక్క ధర్మశాస్త్ర విధులు నా తండ్రి, నీ కట్టడలు మేము అనుసరించినట్లుగా నాయన, నీవు యెహోషువను ఎన్నుకొని ఇశ్రాయేలు అనేకులు వెంబడించిన ఆయన నీ విధులను, నీ శాస్త్రమును గైకొన్నట్లుగా మేము చూస్తున్నాం. మేము కూడా ఈ ఉదయకాలం వింటున్న వాక్య ప్రకారంగా నా తండ్రి మేము ఆశీర్వదించబడి మేము వినినటువంటి వాక్యము అనేకులకు వినిపించి మాతో పాటు ఇతరులు కూడా ఆశీర్వాదముకు పాలిభాగస్తులుగా చేయనట్లుగా నీ జ్ఞానం చేత, నీ ప్రేమ చేత, నీ తెలివి చేత, నీ బలము చేత నింపి నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
మీరు ప్రతి ఉదయకాలము వింటున్నటువంటి దేవుని వాక్యాన్ని చేత మీరు ఆశీర్వదించబడాలని కోరుతున్నాం. మీరు ఆశీర్వదించబడటమే కాక ఇతరులకు కూడా షేర్ చేసి వారికి కూడా వినిపించి వారిని కూడా ఆశీర్వాదంలో పాలిభాగస్తులుగా చేయాలని కోరుకుంటున్నాను. ఆమేన్.